అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ పిసిరి మామిడి గ్రామంలో నాటుసారా మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరగడం, అనేక కుటుంబాలు నాశనం కావడం పట్ల మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన ఎక్సైజ్ అధికారులు గ్రామానికి చేరుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్తులతో, మహిళా సంఘాలతో, గ్రామ పెద్దలతో కలిసి సమావేశం నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి వివరంగా వివరించారు. మద్యం తయారీ, అమ్మకం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. గ్రామస్తులు, మహిళా సంఘాలు ఒక్క అవకాశం ఇస్తే మద్యం మానుకుంటామని హామీ ఇవ్వడంతో ఎక్సైజ్ అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి గ్రామంలో నాటుసారా స్థావరాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా బాధ మహారాజపేట చూస్తే బాగు చేయింది కదా, సర్టిఫికేట్ తేలేం కదా. అందువల్ల ఎప్పటి నుంచి మీకు ఏదైనా సమస్య ఉంటే గ్రామానికి సంబంధించి చెప్పాను కదా, ఎంఆర్ఓ గారు, ఎండి గారు 3వ పేపర్ నాకు ఇచ్చాను. నా వంతుగా చదువు విషయాలు అయితే నాకు ఏప్రిల్ 1 ఇచ్చాను. మీరు ఆరోగ్య సెంటర్లో చదువుతారు, అదే స్కూల్కి వెళ్తారని ఇస్తే మీ సిస్టర్తో మాట్లాడతాను. ఆడపిల్లలకి కదా, ఆడపిల్లలకి, మగపిల్లలకి మగపిల్లలకి. మొట్టమొదటి ఆడపిల్లలకి అక్కడ అన్ని రకాల అక్కడ ప్రదర్శన బాగుంటుంది. అది విషయం కానీ వాళ్ళ మీద చెత్త కానీ, ఎందుకంటే సిస్టర్స్ కాబట్టి పిల్లలు చూస్తే 5 వెళ్తారు. నాకు పేరు ఇవ్వండి, మార్చి 20 ఆ తారీఖు ఇవ్వండి. మార్చి అంతా నాకు ఇచ్చాను. మీ పిల్ల చదవదు కాబట్టి ముందే అమ్మకంతో మాట్లాడతాను. అది నెంబర్ 1. నెంబర్ 2, మగపిల్లలకు సంబంధించి దానికి మాట్లాడతాను. ఆరోగ్యం ఉంది కదా, అక్కడ సిస్టర్ ఉన్నారు, సాధన వాళ్ళతో మాట్లాడతాను. అందువల్ల ఇక్కడి నుంచి ఈ సారా కొద్దిగా దూరం అయ్యి మీరు కొద్దిగా, ఎందుకంటే ఊళ్ళో ఇతర బాగుంటుంది. ఎందుకంటే నీ ఉన్నాను పలానా ఊళ్ళో సందర్భంలో చెప్పాను, వాళ్ళు విన్నారు, బాగుపడడం చాలు. మొన్న కిషన్ స్కూల్లో పిలిచాను చీఫ్ గెస్ట్గా. నా చూస్తే పారపడం రాయగడ పక్కూరు, ఇది చూస్తే సీనియర్ పక్కూరు. ఎక్కడ ఆ మూల నుంచి ఏ మూల ఉద్యోగం ఇచ్చి పిలిచాను. నేను ఇదే స్కూల్లో చదువుకుని ఇదే స్కూల్ అమ్మగారి దగ్గర. విషయం ఏంటంటే మీ ఊళ్ళో బాగా సారా తయారు చేసి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుని కొంతమంది చచ్చిపోతున్నారంట, అవునా కదా? చెప్పండి. మరి ఏ ఒక్కరోజైనా స్టేషన్ ఇక్కడే కదా, 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. ఇంతమంది ఉన్నారు, చదువుకున్నారు, ఏ ఒక్కరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా. తల్లిదండ్రులు కానీ చిన్న వయసు కానీ చెడిపోయి తాగి అయితే మాది 8 కిలోమీటర్లు దూరం వచ్చింది ఊరు నుంచి. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎవరు వచ్చి చెప్పలేదు. రాత్రి గారు అయితే మాకు తెలిసింది. మరి అందువల్ల తెల్లవారు అక్కడ వచ్చాము మేము. ఏదే కదా గ్రామంలో మహిళా సంఘం ఉంటాయి, యూత్ ఉంటుంది, పెద్దలు ఉంటారు, సంబంధించిన సచివాలయం ఉంది, సచివాలయం సంబంధించిన అధికారులు ఉంటారు. అందువల్ల మీరు మరి చెప్పకుండా మీకు తెలియలేదు, తెలిసి మరి చెప్తే ఏమవుతుంది భయం చెప్పలేదు. మరి నాకైతే తెలియదు. ఏదైనా జరిగిన పొరపాటు జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఏదైనా ఉంటే సచివాలయం ఉన్న సిబ్బంది ఇక్కడ చెప్తే వాళ్ళు తెలియజేస్తారు, వచ్చి తప్పుడు చర్యలు తీసుకొని జరుగుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని సరుకులు కనిపిస్తుంది మీకు, చదువు, ఆరోగ్యం, వ్యవసాయం కోసమని. మరి ఇన్ని అవకాశాలు దాటి మీరు వచ్చి ఈ 4 శాతం పిల్లలు ఎవరు పోషిస్తారు, ఆ భార్య ఎవరు పోషిస్తారు? ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్లు, షెడ్యూల్ క్యాస్ట్ ఎలా ఉంటుందంటే, ఒకసారి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టంలో ఉండదు తప్ప దాన్ని సర్దుబాటు చేసి మంచి అనేది జరగదు. జరిగే దాంట్లో నాకు తెలియదు కాబట్టి మా బంధువులు అంటారు, తెలియదంటే మాకు తెలియదు అంటారు. అంతేనా? చింతపల్లి మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు వై రాజు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ చింతపల్లి. నిన్న దినాన పిసిరి మామిడి గ్రామంలో నాటుసారా తాగి చనిపోయారని వచ్చిన వార్తకు అనుగుణంగా నేను మరియు సిబ్బంది కలిసి ఈరోజు ఉదయం పిసిరి మామిడి గ్రామాన్ని సందర్శించగా అక్కడ ఉన్న మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి నిన్న జరిగిన చర్య నిమిత్తమే వివరణ కోరగా గతంలో
ఇరువురు చనిపోయినట్లు చెప్పారు. అయితే దానికి సంబంధించి ఒకరు యాక్సిడెంట్ చనిపోయారు, ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. అయితే వాళ్ళు బాధపడి ఈ నాలుగు తాగి చనిపోయినట్టు నిన్న వివరణగా దానికి ఈరోజు వివరణ కోరగా ఆ ఇద్దరు వ్యక్తుల్ని వారు పై విధంగా తెలియపరిచారు. ఈ సంబంధించి సుమారు 80 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అక్కడ ఎక్కువ మంది వ్యవసాయము కూలి పని చేస్తూ జీవిస్తున్నారు. అయితే కొంతమంది 5 నుంచి 10 వరకు అక్కడ తాగుకి అలవాటు పడి ఉన్నారు గ్రామంలో. అయితే వాళ్ళు కూడా ఆ మత్తు పదార్థం దూరం చేయడం కాదు నిన్న పేపర్ విషయం రావడం జరిగింది. అయితే తదుపరి మద్యపానం కానీ లేదంటే నాటకాలకు సంబంధించి మత్తు పదాలకు సంబంధించి ఏవైనా కార్యకలాపాలు మీ గ్రామంలో జరిగితే ఇక నుంచి చట్టరీత్యా కేసులు పెట్టి వారికి కోర్టుకి పంపించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. సదరు గ్రామంలో పెద్దలు మహిళా సంఘాలు వాళ్ళు మాకు పూర్తిగా సహకరించారు. మాకు కొంత సమయం ఇవ్వమన్నారు. ఆ సమయం తర్వాత మేమే మీకు తెలియజేస్తాం. తదుపరి చట్టరీత్యా మీరు చర్య తీసుకోమని వాళ్ళు మాకే అవకాశం ఇచ్చారు. అందువల్ల వాళ్ళు గౌరవిస్తూ కొంతకాల సమయం ఇచ్చాము. తదుపరి ఏదైనా అటువంటి చర్యలు నాటశాల కానీ ఇతర మద్యపాన జీవనానికి సంబంధించి ఊర్లో కార్యక్రమం జరిగితే వాళ్ళు మాకు విషయం తెలియజేస్తున్నారు. ఆ విషయం ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకుంటామని శాఖాపరంగా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు గ్రామంలో అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ గతంలో జరిగిన విషయం కంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మెలకాలని వారు సంభాషించుకుంటూ మాకు హామీ ఇచ్చున్నారు. అందువల్ల ఈ పత్రికాముఖంగా తెలియజేయండి ఏమనగా తదుపరి ఏమైనా ఆ ఊర్లో కార్యకలాపాలు ఎదురైనా జరిగితే మేము చెప్పడం తెలియజేస్తూ పత్రిక మిత్రులకు తెలియజేస్తుంటే ఇందువల్ల తెలియజేయమైనది.